కాలమే సమాధానం చెప్తుంది. కాస్త ఓపిక పట్టండి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు, అలాగే నిన్ను బాధ పెట్టే వారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా వరిస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్టే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత తియ్యగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి. మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకై వెతుకుతున్నామని. ఆటలో ఒకరు గెలవాలి అంటే మరొకరిని ఓడించాలి. అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటివారందరినీ ప్రేమించాలి. ఎదుటివారిని ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అనే అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకే తీసుకున్నది లేదు అని అర్థం. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా, ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దాన్ని వృధా చేయలేడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా తల వంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బతకాలి. అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. అదుపులో లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదం. కోపంలో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఓడిపోయాను అని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది. ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తును రాసుకునేది నీ చేతుల్లో ఉంది. అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మనం అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతాము అన్నదే నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడుతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు, అలాగే పొగడ్తలు
ఏవీ శాశ్వతం కాదని గుర్తించుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. అలాగే విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తెస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దాం అనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచడం కాదు, నీ మాట యొక్క విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడూ అనదు. మంచివాణిగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కనే చేరి వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరూ బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. వస్తే రాని, ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, అలాగే నీడ. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది. కూతురు గుణం వయసులో తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది.